గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. ఇప్పుడు పిఓసి అండ్ వాలంటీర్ ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో తెలుసుకుందాం. మొదటగా సైన్అప్ చేసుకోవాలి. సైన్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత పిఓసి యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. కాబట్టి పిఓసితో మాట్లాడేటప్పుడు లేదా పిఓసి పక్కనటప్పుడు మాత్రం మీరు పిఓసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కిందన వెరిఫై మొబైల్ అని వచ్చింది కదా, వెరిఫై మొబైల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఏదైతే వాలంటీర్ మొబైల్ నెంబర్ ఉందో వాలంటీర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత పిఓసి యొక్క డీటెయిల్స్ అన్నీ అడుగుతుందన్నమాట. ఆ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాలి. పిఓసి యొక్క నేమ్, నేనేంటంటే డమ్మీ డేటా టెక్స్ట్ నాగరాజ్ అని పెడుతున్నాను. మీకు ప్రజెంట్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి నేను ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఏజ్ ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ ఏం చేస్తుంటే ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అదే మొబైల్ నెంబర్ పాస్వర్డ్గా పెట్టుకోండి, ఈజీ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏదైతే పర్సనల్ టైపు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఆ వాలంటీర్ని ఆ పిఓసిని ఎక్కడ మీరు మొబిలైజేషన్ చేశారు, కాలేజీలోనా లేకపోతే లోకల్లోనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వాలంటీరా పర్సనల్ అక్కడ లేకపోతే పిఓసిని సెలెక్ట్ విజిటరా పిఓసి సెలెక్ట్ చేసుకోవాలి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ అనేసి. తర్వాత స్టేట్ డిస్ట్రిక్టా బ్లాకా, ఒకటి స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఓవరాల్ ఈ పిఓసి ఓవరాల్ స్టేట్ ప్రతి వాలంటీర్తో కూడా వర్క్ చేయొచ్చు. లేదా ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, స్పెసిఫిక్ ఏదైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వాలంటీర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. వర్క్ చేస్తారు ఆ వాలంటీర్తోని. ఒక బ్లాక్ అనుకున్న మండలంలో ఉన్న వాలంటీర్తోని వర్క్ చేయగలరు. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. పిఓసి యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పిఓసికి ఎవరైతే మన ప్రథమ టీం మెంబర్ నుంచి మొబిలైజ్ చేశారో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ నేమ్ ఆర్ పేరు అయినా ఫోన్ నెంబర్ అయినా టైప్ చేస్తే ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్లో రావాలి. ఒక చూడండి, అక్కడ నాగరాజు కొట్టగా నాగరాజు పైలా వచ్చింది. పలానా పర్సన్ ప్రథమ కాంటాక్ట్ పర్సన్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ యాక్టివేషన్ కోడ్ PD0013 యాడ్ చేసుకున్న తర్వాత సైన్అప్ చేసుకోవాలి. సైన్అప్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అన్నమాట. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మనం వాలంటీర్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాలంటీర్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ముందు వాలంటీర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఈ వాలంటీర్ ట్యాబ్ మీద క్లిక్ చేసి వాలంటీర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది క్లిక్ చేయాలి. అక్కడ చూడండి, ప్రథమ అంటే వాలంటీర్ 2 ట్యాబ్స్ ఉన్నాయి కదా, వాలంటీర్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు వాలంటీర్ని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నారో ఆ వాలంటీర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై మొబైల్ కొట్టాలని ఎంటర్ చేయాలి. అక్కడికి క్లిక్ చేయాలి. తర్వాత డూ వాంట్ టు రిజిస్టర్ దిస్ నెంబర్ యాజ్ ఏ వాలంటీర్ అంటే ఎస్ అని క్లిక్ చేసి వాలంటీర్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వాలంటీర్ ఏ స్టేట్ నుంచి వచ్చారు, ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత విజయనగరం నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత బ్లాక్ నేమ్ వచ్చేసరికి రామభద్రపురం సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, 2 లెటర్స్ కొట్టగానే డ్రాప్ డౌన్ వస్తుంది. తర్వాత విలేజ్ నేమ్ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను, పాత్రేగా అనే. తర్వాత వాలంటీర్ నేమ్ ఇక్కడ డమ్మీ కోసం ఎంటర్ చేస్తున్నాను కాబట్టి టెక్స్ట్ చిన్న పెడుతున్నాను, నేను గుర్తుపెట్టుకుంటే నేమ్ కూడా. ఇది ఒరిజినల్ డేటా కాదు కాబట్టి ఇలా ఎంటర్ చేస్తున్నాను. తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఏదైతే ఏజ్ వాలంటీర్ యొక్క ఏజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు సేమ్ ఏదైతే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మనము తీసుకున్నామో డైరెక్టర్ ప్రథమ లేకపోతే స్టేట్ టీమ్ తర్వాత డైట్ పర్సన్ ఎక్కడి నుంచి అయితే మనం
తీసుకున్నాము. అక్కడ లోకల్ ఇన్బడేషన్ అని మనం మొబిలైజేషన్ చేసాం కాబట్టి లోకల్ బాడీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత పాయింట్ పర్సన్ ఎవరు, పీసీఓ ఎవరు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ ఎవరు అనేది అడుగుతుంది. ఎస్ అని ఉంటారు. మన ప్రతి వాలంటరీ కూడా పాయింట్ పర్సన్ ఉంటారు. ఎస్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఆ పీఓసీ ఎవరు అనేది టైప్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక ఎవరు పీఓసీ నేను టెక్స్ట్ నాగరాజ్ అని ఎంటర్ చేశాను, మీకు గుర్తుందా? ఆ టెక్స్ట్ అని చూడండి, టెక్స్ట్ నాగరాజ్ కొట్టగానే కింద డ్రాప్ డౌన్లో వచ్చింది టెక్స్ట్ నాగరాజ్ అని, అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాక్స్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ వాలంటరీ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే వాలంటరీ అనేది రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ వాలంటరీని మ్యాపింగ్ చేయాలి. ఓకేనా? ఈ వాలంటరీని మ్యాపింగ్ చేయాలంటే పీఓసీ యొక్క మొబైల్ నెంబర్, యూజర్ నేమ్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత నేను ఇందాక పీఓసీది ఏదైతే నేను ఎంటర్ చేశాను ఆ మొబైల్ యొక్క నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. యూజర్ నేమ్, పాస్వర్డ్ 8317664144 ఎంటర్ చేశాను. పాస్వర్డ్ కూడా ఇందాక అదే పెట్టుకున్నాం కదా, అదే నేను ఎంటర్ చేస్తున్నాను. లాగిన్ చేశాను. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ 2 ట్యాబ్స్ వచ్చాయి. సమ్మర్ క్యాంప్ 2025, సెకండ్ ట్యాబ్ సమ్మర్ క్యాంప్ 25 ట్రైనింగ్. సెకండ్ ట్యాబ్ క్లిక్ చేసుకోవాలి. సెకండ్ ట్యాబ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి 2 ట్యాబ్స్ కనిపోయింది, ఫిల్టర్ ట్యాబ్ అండ్ అసిస్ట్ వాలంటరీ అని ఉంటుంది. అసైన్ వాలంటరీకి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే వాలంటరీ మనము సెలెక్ట్ చేసుకున్నామో, ఇందాక యాడ్ చేసామో ఆ వాలంటీర్స్ అందరూ కూడా ఇక్కడ కనిపిస్తారు. ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇక్కడ అందరూ కనిపిస్తున్నారు. ఈ వాలంటరీకి మనం ఏం చేసామంటే స్టేట్ పెట్టాం. ఆ స్టేట్లో ఉన్న వాలంటీర్స్ మొత్తం కూడా విజిబుల్ అవుతారనమాట. ఒకవేళ డిస్ట్రిక్ట్ పెట్టామనుకోండి, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా ఇక్కడ కనిపిస్తారు. మనం ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో అనేది సెలెక్ట్ చేసాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీర్స్ మొత్తం కూడాను ఇక్కడ మెనూలో కనిపిస్తుంది అనమాట. ఈ మెనూలో ఇప్పుడు కింద చూడండి, డ్రాప్ డౌన్ కింద ఏంటంటే ఆల్రెడీ అసైన్ చేసామన్నమాట. ఇప్పుడు అసైన్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఇందాక టెక్స్ట్ చిన్న వాలంటీర్ని యాడ్ చేసామో ఆ వాలంటీర్ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చింది చూడండి, అక్కడ టెక్స్ట్ చిన్న వచ్చింది కదా, సెలెక్ట్ చేసి మ్యాప్ వాలంటరీని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏం చూడండి, పైన గ్రీన్గా కలర్లో వచ్చింది మ్యాప్ వాలంటరీ ఏదైతే సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సెలెక్ట్ చేసుకొని లాగౌట్ చేసి ఇప్పుడు వాలంటరీతో లాగిన్ అవ్వాలి. ఇందాక వాలంటరీ మొబైల్ నేను ఎంటర్ చేశాను కదా, ఆ వాలంటరీ మొబైల్ అనేది ఎంటర్ చేస్తూ లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అవ్వాలి. ఓకే, మ్యాపింగ్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. ఎందుకంటే లాగిన్ ఆల్రెడీ మ్యాపింగ్ మనం చేసాం. మరొకసారి అక్కడ వాలంటరీది అవ్వట్లేదు కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం మ్యాపింగ్ అయ్యిందా లేదా అనేది. మళ్ళీ నేను పీఓసీది ఓపెన్ చేస్తున్నాను. పీఓసీ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్తో ఒక ఆల్రెడీ కింద చూసుకున్నట్టు ఆల్రెడీ టెక్స్ట్ నేను వచ్చేసింది అసైన్ దాంట్లో. మీరు చూడండి, అవసరం లేదు, ఇంకా మనం మళ్ళీ మ్యాపింగ్ చేయ అవసరం లేదు. ఇక్కడ కనిపించదు, ఆల్రెడీ మ్యాపింగ్ అయిపోయింది కాబట్టి అవసరం లేదు. మనం లాగౌట్ చేయొచ్చు. లాగౌట్ చేసి ఏదైతే ఇప్పుడు వాలంటరీ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఇందాక నాకు తెలిసి రాంగ్ ఎంటర్ చేసి ఉంటాను, అందుకే అది ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు ఓకే, చూడండి అక్కడ టెక్స్ట్ చిన్న అండ్ క్రియేట్ నో వచ్చింది. టెక్స్ట్ చిన్న మీద మనం చిన్న మీద క్లిక్ చేసి ఎస్ అని క్లిక్ చేయాలి. మళ్ళీ పాస్వర్డ్ తెలుసు కదా, లాస్ట్ 4 డిజిట్స్ మొబైల్ నెంబర్లో, అది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుని అంటే లాగిన్ అయిపోతుంది డేటా. లాగిన్ అయిన తర్వాత మీకు తెలిసిందే ఇక్కడ ఏంటంటే చైల్డ్ ప్రొటెక్షన్ అనమాట, అది తప్పకుండా ఓకే చేయాలి. సైడ్ బాక్స్లో కింద బాక్స్ ఉంది కదా, ఆ చిన్న బాక్స్లో ఓకే చేసి అది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ మాత్రం స్కిప్ చేయమని చెప్పండి, ఎటువంటి న్యూ పాస్వర్డ్ పెట్టవద్దు అని చెప్పండి, క్లియర్గా గైడ్ చేయండి. తర్వాత ఆ ప్రొఫైలు, బేస్లు అవన్నీ కూడాను అప్డేట్ చేసుకోవాలి. వాలంటరీకి మనం చెప్పాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే వాలంటరీ ప్రొఫైల్ ఏముంటుంది, బేస్డ్ అసెస్మెంట్ ఏముంటుంది అనేది క్లియర్గా గైడ్ చేయాలన్నమాట.